ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ నెల 27వ తారీఖు నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రతో ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు 21 రోజుల పాటు బస్సు యాత్రతో సరికొత్త సంచలనానికి తెరతీశారు. ఎందుకు అంటే యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ అయితే ప్రతిరోజు 3 నియోజకవర్గాలు అనుకుంటే ఇప్పుడు అది కాస్త 4వ విడతకి వెళ్ళేటప్పటికి దాదాపు 2 నెలల పాటు జరగాలి. ఇప్పుడు శాంతం కూర్చోవడానికి కుదరదు. అందుకని బస్సు యాత్ర పేరుతో వెళ్ళబోతున్నారు. ఒకసారి ఈ విషయం మీద తలసిల రఘురాం ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఏం మాట్లాడుతున్నారు విందాం. జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం పేరుతో జరిగే బహిరంగ సభల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ నిర్వహించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను రూపొందించింది. దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ మాత్రం రేపు మీకు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఈ 4 సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికీ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట బహిరంగ సభ అట్లా ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ కూడా మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం. డేటు అన్నీ కూడా ఎందుకంటే 26, 27 తేదీల్లో ఉంటుంది బహుశా. దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ మొదటి 4-5 రోజుల షెడ్యూల్ని కూడా రేపు రిలీజ్ చేస్తాం. ఇది జగన్ అయితే కంప్లీట్గా జనంలోకి వెళ్ళబోతున్నారు. ఆ వెళ్ళేటటువంటి సందర్భం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం అవుతుంది.